హలో మామాస్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరాము. సో మామాస్, ఈరోజు వ్లాగ్ ఎక్కడంటే మన హైదరాబాద్లో క్లాక్ టవర్ ఎక్కడుందో అందరికీ తెలుసు కదా మామ. సో ఆ క్లాక్ టవర్ వన్ ఆఫ్ ద ఫేమస్ లొకేషన్ అది. సో దాని ఆపోజిట్లో కరాచీ బేకరీ ఉంటుందండి. దాని ఆపోజిట్లో మనకు ఆపోజిట్ గల్లీ లోపలనే. సో ఈరోజు నేను చేసే వర్క్ ఏంటిది అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇవన్నీ ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. కొంచెం మీరు చూసి లైక్ చేయండి మామ. సో అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ఈ వినాయక చవితికి మన ఛానల్ మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ ద్వారాగా సో నేను చేసే వర్క్ ఏంటిదంటే, ఫస్ట్ నేను చేసే వర్క్ ఏంటంటే డీజే ఫీల్డ్ మామ నాది. సో నేను డీజేకి వెళ్తాను, లైటింగ్ సెటప్, ట్రస్ట్ గిస్ట్ ఇవన్నీ ఇస్తాను. అండ్ నేను ఆటో ఫీల్డ్ కూడా ఉంది నాది. సో నేను ఆటో నడుపుతాను. నాకు టైం దొరికినప్పుడు వీలైన టైంలో నేను ఇలా వ్లాగులు తీస్తూనే ఉంటాను. సో నా యొక్క ఈ 3-4 ఇయర్స్ ఈ జర్నీలో, యూట్యూబ్ ఫీల్డ్లో నేను ఎప్పుడు ఈ విధంగా అయితే గణేషుని చూడలే మామ. నిజంగా చెప్తున్నా. ఈ 2025లో నేను ఇక్కడ ట్రస్ట్ లైటింగ్ వేయడానికి వచ్చాను. సో అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ వినాయకుడిని చూసి మీకు అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మామ. సో అందుకే అప్డేట్ ఇస్తున్నాను. సో అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇక్కడ స్పెషల్స్ 2 ప్రోగ్రామ్స్ అయితే నడుస్తున్నాయండి. సో ఒకటి హారతి అండ్ ఇంకోటి వచ్చేసి హారతి పూజ అండ్ ఇంకోటి వచ్చేసి అన్నదాన కార్యక్రమము. సో ఈ యూత్ వచ్చేసి 1983 అనుకుంటాను స్టార్ట్ చేసింది. సో కేఎఫ్ వీళ్ళ యూత్ పేరు వచ్చేసి కేఎఫ్ హెచ్బిజి అనే యూత్ తోటి వీళ్ళు రన్ చేస్తుర్రు. సో వన్ ఆఫ్ ద చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. సో దగ్గరికి వెళ్తే మీరే ఫిదా అయిపోతారు. అండ్ నిజంగా మాటల్లో కాదు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సో పదని లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మామస్. సో మేము వేసింది చిన్న ట్రస్ట్. సో లైటింగ్ అండ్ షార్పిల్ వేసి లైటింగ్ అయితే ఇక్కడ సెటప్ దింపాము. అండ్ ఇప్పుడైతే చాలా మేకింగ్ అవుతున్నాయి. సో ఇక్కడ బ్యాండ్ వాళ్ళు వచ్చారు అండ్ చాలామంది వచ్చారు, డీజే, సింగిల్ పిన్ సౌండ్. సో చాలామంది కళాకారులు అయితే వస్తున్నారండి. సో ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చారు దర్శించుకోవడానికి. సో కేఎఫ్ హెచ్బిజి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హిందూ బాల్ శక్తి గణేష్ మండపం అండి. సో సో మామాస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ మనకు స్వామివారికి వచ్చేసి హారతి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ప్రాసెసింగ్ మేకింగ్ అయితే పంతులు అయితే మేకింగ్ చేస్తుండు. సో ఫస్ట్ వచ్చేసి మన గణేశుడు అండ్ కృష్ణుదేవుడు, దుర్గామాత దేవి, సీతారాములు అండ్ మనకు బజరంగబలి హనుమాన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హారతి కావాల్సిన వస్తువులు మొత్తం మేకింగ్ చేసి పెట్టేసారు. సో ఇక్కడ మామ మీకు గణేశుని ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తాను. సో మన రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అండ్ మనకు కేఫ్లో ఏ విధంగా ఉంటాయో అవన్నీ అదే కాన్సెప్ట్ తోటి నిజంగా వేరే లెవెల్లో అయితే చూపిస్తారు. సో మామ ఇక్కడ చూసుకోవచ్చు మన కేఫ్లో ఏ విధంగా రిసెప్షన్లో నించుంటారో. సో అదేవిధంగా మనకు మూషిక వాహనుడు ల్యాప్టాప్ ముందలు పెట్టుకొని పేటిఎం, ఫోన్పే స్కానరు. సో యాజ్ ఇట్ ఈస్ మొత్తం రిసెప్షన్ మనకు కేఫ్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో చూస్తారు కమ్మా. సో గణేశుని అయితే ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంటుందో. సో మూషిక వాహనుడు టీ అందిస్తుండు, మనకు టీ, కాఫీ మొత్తము. అండ్ అక్కడ పక్కన ఉన్న మూషిక వాహనుడు స్వామివారికి అందిస్తారు. సో స్వామివారు చూసుకోవచ్చు ఏ విధంగా రిలాక్స్గా సోఫా పైన కూర్చొని ఉన్నారో. సో స్వామివారి ముందులో మనకు లడ్డు అయితే పెట్టిరండి ప్రసాదము. స్వామివారిని చూసుకోవచ్చు ఏ విధంగా నిజంగా కూర్చొని ఉన్నారో. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అండ్ టీ, కాఫీ కూడా అవన్నీ పెట్టిరండి. సో మన గణేశుని పక్కనే మూషిక వాహనుడు కూర్చోరు కదా. సో టీ, కాఫీ అన్ని స్వామివారికి మొత్తం అందిస్తారు. అండ్ ఇక్కడికి వెళ్ళి మొత్తం సప్లై చేస్తారండి. సో కాన్సెప్ట్ అయితే చూస్తారు కదా. మన కేఎఫ్ హెచ్బిజి వాళ్ళు అన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్క ఇయర్లో మనకు కొత్త కాన్సెప్ట్లతో అయితే ఇక్కడ గణేశుని అయితే మండపం ఏర్పాటు చేస్తారు. సో ఈ ఇయర్ ఈ విధంగా అయితే ఈ కాన్సెప్ట్లతో అయితే మనకు అన్న వాళ్ళు అయితే దర్శించారండి. సో నిజంగా వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో ప్రతి ఒక్కరు దర్శించుకోండి. సో దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ చాలామంది వచ్చి విజిట్ చేస్తారు. సో డెకరేషన్ కూడా చూసుకోవచ్చు, మనకు లైటింగ్ సెటప్ కానీ డెకరేషన్ కానివ్వండి. సో మనకు కేఫ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మనకు. సో స్వామివారు అయితే ఈ విధంగా కూర్చొని ఉన్నారు. నిజంగా వేరే లెవెల్లో కనబడుతుంది. సోఫాలో హాయిగా రిలాక్స్గా కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ పూజ అయిపోగానే అక్కడ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. సో మన కేఫ్ గణేష్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అందరూ. సో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ హారతి అయితే పూజ కంప్లీట్గా చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా. అండ్ రియల్ డ్రెస్సెస్ అవన్నీ మొత్తం. సో ఇక్కడైతే వేసుకుంది బ్లాక్ అండ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ అయితే రియల్ డ్రెస్. అండ్ అక్కడ కూడా సేమ్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ అరేంజ్మెంట్స్. అండ్ ఇక్కడ కళాకారు బ్యాండ్ వాళ్ళు కానివ్వండి అండ్ భక్తులు కానివ్వండి, చూడండి ఎంతమంది వచ్చి కూర్చొని ఉన్నారో. సో క్రౌడ్ అయితే చాలా బాగానే ఉంది చిన్న గల్లీలో. సో మా ట్రస్ట్ లైటింగ్ సెటప్ అయితే చూసుకోవచ్చు. స్వామివారికి మొత్తం సెట్టింగ్ అయితే ఇట్లా చేసాం.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి అయితే గణేష్ ఫైనల్ అయితే ఈ విధంగా ఉందండి. సో మొత్తం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దగ్గరలో సరౌండింగ్లో ఎవరైనా ఉంటే వచ్చి దర్శించుకోవచ్చు. అండ్ చాలా అద్భుతంగా అయితే ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సో చూస్తారు కదా, ఇది 2025లో కాన్సెప్ట్ గణేశుడు. సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ మామాస్ అందరికీ. సో లవ్ అండ్ సపోర్ట్ మీరు చాలా సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్. సో ఇక్కడ పూజా కార్యక్రమం అనేది మొత్తం స్టార్ట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు, పూజా కార్యక్రమం మొత్తం స్టార్ట్ అయిపోయింది. సో పూజ అయిపోగానే వెంటనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం